వాయిస్ గ్లిచ్ అవుతుంది కెమెరా. సో ఫైనల్‌గా స్ట్రెస్ అయిపోయింది. మోడర్న్ కురుక్షేత్ర బియాండ్ మై లిమిట్స్ వర్క్ చేశాను. అండ్ స్టిల్ నాకు సాటిస్ఫాక్షన్ లేదు. చాలా ద వాటిల్లో కాంప్రమైజ్ వచ్చింది. బట్ అయిపోయింది ఫైనల్‌గా మోడర్న్ కురుక్షేత్ర. అండ్ దట్ ఏంటంటే ఇంకా ఈ డీకోడింగ్ వీడియోస్ ఇవి కొన్ని చేయాలి. మామూలుగా నాకేంటంటే స్క్రిప్ట్ రాసి కెమెరా ముందు కూర్చొని చెప్పేయడం జస్ట్ అది చిటికలో పని అనమాట. కానీ కెమెరా ఓపెన్ చేసి ఇట్లా మాట్లాడడం కొంచెం అలవాటు లేని పని. అసలు కెమెరాలో నన్ను చూసుకోవాలంటేనే కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ ఒక ఛాలెంజ్ తీసుకున్నాను. ఈ మోడర్న్ కురుక్షేత్ర ఈ 18 డీటెయిలింగ్ వీడియోస్‌లో ఒకటి అయిపోయింది ఆల్రెడీ. సో ఇంకా 17 ఉన్నాయి కదా! ఈ 17 వీడియోస్ అయ్యేసరికి నేను మాటలు, ఫ్లో ఇవన్నీ ఔట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్ వచ్చి మాట్లాడాలి అని అనుకుంటున్నాను. అది కాక నాకు కొన్ని బ్లాగ్ ఐడియాస్ సో ఇలా ఉన్నాయి. కొంచెం నాకు కూడా ఏదో ఒక ఛాలెంజ్ అనమాట. ఇప్పటివరకు కొంచెం నేను ఎక్స్‌ట్రోవర్ట్, కొంచెం యాంబివర్ట్. లైక్ ఎలాగంటే చాటింగ్స్‌లో ఇలాగా మంచి పులిహోర కంటెంట్, రోస్టింగ్ కంటెంట్, కామెడీ, మీమ్స్ అన్నీ జనరేట్ చేస్తాను. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాను. కానీ రియల్ వరల్డ్‌లో ఏంటంటే కొంచెం ఇంట్రోవర్ట్ కాబట్టి ఇవన్నీ కొంచెం కష్టమవుతుంది. ఐ టూ వాన్నా బికమ్ యాన్ ఎక్స్‌ట్రోవర్ట్. ఆల్రెడీ నేను చాలా సార్లు అనుకున్నా ఈ పాయింట్ ఎక్స్‌ట్రోవర్ట్ అవ్వాలి అని చెప్పి. సో ఫైనల్లీ ఒక ఛాన్స్, ఒక మూమెంట్ అయితే వచ్చింది. సో ఇక్కడ నేను స్టాండ్ తీసుకోలేకపోతే అంటే ఇప్పుడు నేను చేయలేకపోతే ఇంకెప్పుడు చేయలేనేమో. సో దట్టు నేను బెంగళూరు వెళ్ళొచ్చిన తర్వాత ఈ కోచింగ్‌కి అంటే లైక్ బెంగళూరు ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఐ హావ్ ఎవర్ చూసెన్. అంటే ఇది నేను చాలామంది ఫ్రెండ్స్‌కి చెప్పాను. చాలా నేర్చుకున్నాను బెంగళూరులో ఉన్నది ఒక నెల అయినా కూడా. సో ఐ జస్ట్ వాంట్ టు కంటిన్యూ దిస్ ఛాలెంజ్ టు మై సెల్ఫ్. సో నేను కమోర్ అవుతానో ఏంటో నెక్స్ట్ వీడియోస్లో అన్నీ మాట్లాడదాం. ఫస్ట్ అయితే ప్రశాంతంగా ఉంది. ఇది వరకు మోడర్న్ కురుక్షేత్ర కోసం నైట్ 12, 1, 2 వరకు పనిచేసేవాడిని. బీటెక్‌లో ఉన్నప్పుడు మోడర్న్ కురుక్షేత్ర ప్రాజెక్ట్ అవుతున్నప్పుడు ఎండింగ్ ఫేజ్‌లో ఈ డబ్బింగ్ అని చెప్పి మార్నింగ్ పట్టుకుంటే అంటే ఒక 9-5 జాబ్ లాగా మార్నింగ్ పట్టుకుంటే ఈవినింగ్ వరకు ల్యాప్‌టాప్ ఎడిటింగ్ బాదుడనమాట. ఆ డీటెయిలింగ్ ఇవ్వడం వర్క్ అదొక బ్యూటిఫుల్ ఫేస్ అండ్ ఇట్ ఎండెడ్. కొంచెం ఫ్రెష్ వైబ్ వస్తుందన్నమాట. షార్ట్ ఫిల్మ్ అంతా అయిపోయింది. కొంచెం ప్రశాంతంగా ఇంకా డీకోడింగ్ వీడియోస్ అవి ఒక జస్ట్ ఒక 4-5 డేస్ కరెక్ట్గా చేసేస్తే అయిపోయింది. కథం టాటా బాయ్ బాయ్ గుడ్ బాయ్. నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ ఐడియాస్ కొన్ని ఉన్నాయి. వాటి మీద ప్రజెంట్ వర్కౌట్ చేయలేని పరిస్థితి, ఎక్స్ట్రా వర్క్స్ ఉన్నాయి. సో ఏ రిసోర్సెస్ లేవు, అది కొంచెం ఇబ్బంది అవుతుంది. చూడాలి, రిసోర్సెస్ కోసం కొంచెం ట్రై చేయాలి. దొరికితే ఇంకా మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి, కాకపోతే కుదరట్లేదు. మొబైల్ కూడా స్టోరేజ్ లేదు మోడర్న్ కురుక్షేత్ర వల్ల మొత్తం. సో హ్యాంగ్ అవుతుంది. ఇది వీడియో రికార్డ్ ఎలా అవుతుందో కూడా తెలియట్లేదు. సో నెక్స్ట్ వీడియోస్లో